హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. మనకైతే టైం టేబుల్స్, లిస్ట్ ఆఫ్ సెంటర్స్, నోటిఫికేషన్ కంప్లీట్గా రిలీజ్ అయింది. జాగ్రత్తగా వినండి, ఎవరెవరికి ఉంటుందని మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఊరికనే మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవద్దు, ఓకే? మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకెవరి కోసమో నేను చెప్పట్లేదు ఈ విషయం, ఓకే? జాగ్రత్తగా వినండి టువర్డ్స్ ఎండ్ వరకు కూడా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ C20 స్కీమ్ 5th and 6th సెమిస్టర్స్ ఆఫ్ థర్డ్ ఇయర్ డిప్లొమా కోర్స్ అండ్ ఇయర్ 2020 PH second year studied in the academic year 24-25 to be conducted by SBTET during June-July 2025. అర్థమైంది కదా? ఓన్లీ ఇక్కడ నేను మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ 5th సెమిస్టర్ కానీ 6th సెమిస్టర్ కానీ అకాడమిక్ ఇయర్ 2024 to 2025 చేశారో C20 స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే, అది కూడా 5th సెమిస్టర్ మాత్రమే ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇయర్ 2020 వాళ్ళు కూడా సేమ్, ఓకే? ఎవరెవరికి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను C20 5th సెమ్ మొత్తం ఉంటుందని, అదే మెన్షన్ చేశారు, ఓకే? ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ హూ స్టడీడ్ ఫైనల్ సెమిస్టర్ ఇయర్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 24-25 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఇన్ 5th 6th సెమిస్టర్ ఆఫ్ C20 అంటే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా రాయొచ్చు 5th సెమిస్టర్లో. ఓన్లీ C20 24 to 25 వాళ్ళు మాత్రమే. అండ్ candidates of those who underwent and completed industrial training during the academic year 24-25 and failed to attend for industrial training seminar end of assessment, వాళ్ళు కూడా మీరు ఎవరైతే 24 to 25లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమినార్ ఇవ్వలేదో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, ఓకే? వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని, ఓకే? దట్స్ ఇట్. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి బిఫోర్ థియరీ జరుగుతాయి. ఒకవేళ మీకు ఉన్నట్టయితే ఇన్స్టెంట్ ఎప్పటి నుంచి ఉంటుందంటే June 30th నుండి ఉంటుంది. ఇట్స్ వెరీ లేట్ యాక్చువల్గా చెప్పాలంటే. June 30th నుంచి, ఇంకా ముందే ప్లాన్ చేయాల్సింది, ఓకే? డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ June 16th నుండి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 20th June వరకు. లాస్ట్ డేట్ విత్ పెనాల్టీ అనేది 21st వరకు ఉంది. అండ్ తత్కాల్ స్కీమ్లో పే చేయాలంటే 28th నుండి, ఓకే? నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి అవి తర్వాత చూసుకుంటారు. ఎగ్జామ్ ఫీ 550 రూపీస్ అదర్ దెన్ ఫార్మసీ. అండ్ అలానే ఫార్మసీ కోర్స్ అయితే 800 రూపీస్. లేట్ ఫీ పేమెంట్కి 1150 రూపీస్ పడుతుంది, ఓకే? ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. తత్కాల్ స్కీమ్లో 3000 పడుతుంది. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ. అన్ని కాలేజీల్లో జరగదట, అదే చెప్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ, గన్నవరం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, నంద్యాల అండ్ కడప, ఓకే? ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నోట్ చూడండి, ఇవన్నీ మీకు తెలుసు. డిప్లొమో గేట్వే నీట్గా కట్టండి అని చెప్పి చెప్తున్నారు, అంతే, ఓకే? డీటెయిల్ టైం టేబుల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ టైం టేబుల్ చూపిస్తాను. టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ సెంటర్స్ చూడండి, లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. శ్రీకాకుళము నేను ఒకసారి చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మళ్ళీ నాకు రావడం, మళ్ళీ 10 సార్లు అడగడం కన్నా ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఒకే ఒక పేజ్ ఉంది, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఓకేనా? శ్రీకాకుళంలో జీపీటీ శ్రీకాకుళం అంట కోడ్ ఉంది. విజయనగరంలో MRAGR జీపీటీ విజయనగరం. విశాఖపట్నంలో అయితే జీపీటీ విశాఖపట్నం, GIEC విశాఖపట్నం. అంటే ఆపోజిట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్, కెమికల్ ఇంజనీరింగ్ రెండు. ఈస్ట్ గోదావరి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఫేమస్ కాలేజ్ అండ్ GPW కాకినాడ. వెస్ట్ గోదావరిలో ఏమో జీపీటీ తాడేపల్లిగూడెం. అండ్ అలానే కృష్ణాలో ఏమో జీపీటీ విజయవాడ, జీపీటీ గన్నవరం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని అర్థం జీపీటీ అంటే. గుంటూరులో MBTS జీపీటీ, ప్రకాశంలో DA జీపీటీ, నెల్లూరులో GPW నెల్లూరు, అనంతపూర్లో జీపీటీ అనంతపూర్, చిత్తూరులో SVGPT తిరుపతి, కర్నూలులో ESC జీపీటీ నంద్యాల్, కడపలో GPW కడప. సో ఇక్కడ చూడండి, నోట్, క్యాండిడేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫరింగ్ డిప్లొమా కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ private polytechnics located within the aforementioned old districts are required to appear for the instant examination exclusively at the designated examination centers mentioned above. మీ డిస్ట్రిక్ట్ రిలేటెడ్గా మీరైతే ఎగ్జామ్స్ రాసుకోండి అని చెప్తున్నారు, ఓకే? సో ఇది, ఓకే? దట్స్ ఇట్. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా న్యూ డిస్ట్రిక్ట్స్, ముందు మాకు 13 ఉండేవి కదా, 13 ప్రకారంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ విడగొట్టిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ జిల్లాకి మీరు కరస్పాండెంట్గా ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్లో సెంటర్స్ చూసుకోండి అని చెప్తున్నారు. అర్థమైందా? దట్స్ ఇట్. టైం టేబుల్ చూపిస్తా. సో ఇది ఇన్స్టెంట్ సప్లీ టైం టేబుల్ సివిల్ ఇంజనీరింగ్ది, ఓకే? సివిల్ ఇంజనీరింగ్ది. సో చూస్తే 30th 1st 2nd 3rd ఇచ్చారు 5th సెమిస్టర్. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, అంతే సేమ్ 30th. అంటే డైలీ 2 సబ్జెక్ట్స్, ఒకటి అనుకున్నాను, కాదు 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి డైలీ. సో ఇది సివిల్ టైం టేబుల్, ఓకే? ఇలా ప్రతిదానికి ఉంది, ఓకే? కెమికల్ ఇంజనీరింగ్ టైం టేబుల్ ప్రతిరోజు 2 సబ్జెక్ట్స్,
సో గుర్తుపెట్టుకుంది, ఇదిగోండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. టోటల్లీ ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్, 31st, 2. 31st అంటే జూలై 1st అని అర్థం. జూన్ 30, జూలై 1, జూలై 2లోని మీకు ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం ఈ టైం టేబుల్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. కరెక్ట్గా ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత మీకు టైం టేబుల్ ఎవ్రీ 1 hourకి కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి ఈ రోజంతా కూడా నేను ఎవ్రీ 1 hourకి ఆ టైం టేబుల్ పోస్ట్ చేస్తూనే వస్తాను. మీరు ఎవరు టెలిగ్రామ్లో జాయిన్ చేసి నాకు మెసేజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు, నేనే మీకు పోస్ట్ చేసేస్తాను, సో దట్ మీరు కన్ఫ్యూజన్లో ఉండరు. ఓకే. అండ్ రేపు వన్స్ పేమెంట్ చేసేటప్పుడు మీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అవన్నీ కనిపిస్తాయి లేదా అప్పుడు చూద్దాం. ఓకేనా. బట్ సెంటర్స్ అయితే మాత్రం ఏవైతే మీకు మెన్షన్ చేస్తారో డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్లో ఆ కాలేజ్లో మాత్రమే జరుగుతుంది. ఓకే. సో మళ్ళీ క్లియర్ కట్గా ఉండండి. ఇప్పుడు మీరు ఏదో ఇంజనీరింగ్ ప్రైవేట్ పాలిటెక్నిక్లో చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ ఇవ్వలేదు ఏంటో అనుకోకండి, మీ కాలేజ్లో జరగదు. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఆ పర్టికులర్ ఇచ్చిన సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 16th నుండి ఫీ పేమెంట్ జరుగుతుంది. జూన్ 30th నుండి జూలై 2 మధ్యలో మనకి ఎగ్జామ్స్ అయితే ఇచ్చేస్తారు క్లియర్ కట్గా. ఏవి చేంజెస్ జరగవు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.